ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ట్రెజర్ ఫండ్లో $50 డిపాజిట్ చేసుకుని దాని టోకెన్స్ గ్యాస్ ఫీజు కింద ఎలా పెట్టుకోవాలని నేను చూస్తున్నానండి. వీడియో జాగ్రత్త చూసి పెట్టుకోండి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళైతే కనుక ఇప్పుడు ఐడి ఓపెన్ చేస్తే కనుక మీరు మైల్ టచ్ చేస్తారు. ఇక్కడ కనపడుతుంది చూడండి, 50 డిపాజిట్ చేసినట్టు. ఇలా మీకు పైకి జరిపితే ఎస్ఎస్ నొక్కండి. ఇదిగోండి, మీరు 50 డిపాజిట్ చేసినట్టు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, దీన్ని మన టోకెన్ కింద ఎలా మార్చుకోవాలని చూపిస్తున్నానండి. ఇలా ఇక్కడ వచ్చింది కదా, ఇది మనకి టోకెన్స్ ఎలా మారుతాయి గ్యాస్ ఫీజు అన్నది అయితే వీడియో ప్రకారం చూస్ చేసుకోండి. మైన్ ఒక్కండి. మైన్ ఎక్కిన తర్వాత ఇక్కడ కనపడుతుంది కదా మీకు కనుబొమ్మ పైన ఎన్ఎఫ్టీ సింబల్ కనపడుతుంది చూడండి. ఆ సింబల్ మీద టచ్ చేయండి. టచ్ చేస్తే మీకు ఎలా వస్తుంది, గెట్ ఎఫ్టీటీ. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఎంటర్ చేయండి. 50 కనపడుతుంది. ఇక్కడ ఏముండవు, ఇక్కడ 0 ఇక్కడ 0 ఉన్నాయి. 50 ఎంటర్ చేస్తాం. ఇప్పుడు 50 పెట్టాం కదా మనం. 50 ఎప్పుడు పెట్టాము, ఇక్కడ 12,500 అయినాయండి. కనపడుతుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సెల్ నో చేస్తాం, కన్ఫర్మ్. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మైన్ ఒక్కండి. ఓకేనా, మీకు ఇక్కడికి వచ్చేసింది అనమాట. ఇందాక 50ది అది కూడా మీకు వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని స్టేకింగ్ చేస్తున్నాం. స్టేకింగ్లో పెట్టాం కలెక్షన్. ఓకేనా ఫ్రెండ్స్, కలెక్షన్ నొక్కామండి. కలెక్షన్ నొక్కిన తర్వాత ఇక్కడ స్టేక్ ఉంది కదా, స్టేక్ టచ్ చేసిన తర్వాత మీకు ఇలా కనపడుతుంది. ఇక్కడ సెలెక్ట్ 1% 30 days. ఓకేనా, ఒకవేళ చూద్దాం, ఒకవేళ 1.5% అయితే ఈ గ్యాస్ ఫీ సరిపోతుందో తెలిసిపోద్ది. 1.12% సరిపోతలేదు, ఎందుకంటే ఇక్కడ 25,000 అడుగుతుంది. ఓకేనా, 1.1% అయితే సరిపోయిందండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని స్టేక్ చేసేస్తాం. సక్సెస్ఫుల్. ఓకేనా, ఇది వచ్చేసింది చూడండి మై స్టేక్లో. ఓకేనా, మై స్టేక్లో వచ్చేసింది 30 daysకి. ఇక్కడ ఆటోమేటిక్గా మైన్ నొక్కితే ఇక్కడ ఉండవు, క్లోజ్ అయిపోతుంది. 5,000 ఉంది మళ్ళీ. ఓకేనా, అంటే ఎక్స్ట్రా 12,000 ఉంటే సరిపోదు. మళ్ళీ ఇందులో ఒకవేళ మనీ ఇంకో $50 చేసుకుంటే కనుక మళ్ళీ దీనికి యాడ్ వచ్చింది. చేసుకోవాలంటే కనుక, అంటే మిగిలిన ఇంకా మీ దగ్గర ఉంటే కనుక, మీ దగ్గర మీ ఎన్ని ఉన్నాయి మీకు అర్థమైపోతుంది కదా. మీరు ఇలా ఓపెన్ చేస్తే మీకు ఎన్ని ఉన్నాయి మీకు కనబడతాయి. ఇక్కడ అవసరం లేదు, అయిపోయినాయండి. ఇతను ఉన్న అమౌంట్కి అతను సరిపోయింది. అలా మీకు అమౌంట్కి ఉన్నదానికి ఇంకేమైనా ఉంటే కనుక చేసుకునే అవకాశం ఉంటే చేసుకోవచ్చు, ఉంటే కనుక. లేకపోతే అలా సరిపోతే నో ప్రాబ్లం. ఏమి చేయకపోతే కనుక ఇది మీకు ఏమవుద్ది అంటే కనుక ఆటోమేటిక్గా మళ్ళీ మీకు పైకి వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే. ఇది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నది కనుక చేసుకోండి. $50 తెచ్చుకున్న దానికి ఎలా చేసుకోవాలన్నది. ఒకవేళ అది ఎలాగ మీకు పంపాలనుకుంటే కనుక మీరు పంపితే నేను అది మీకు పంపిస్తాను, చేసుకుంది. ఇంట్రెస్ట్ ఉంటే లేదనుకుంటే కనుక కంపెనీ ఇచ్చినట్టు వెయిట్ చేస్తే కనుక ఆటోమేటిక్గా మళ్ళీ పైకి వచ్చేస్తాయి. అంటే ఇది అదనంగా వచ్చే ఇన్కమ్స్ అన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.